గాయ్స్ చూస్తున్నారు కదా, బాడీ అయితే ఇక్కడ తేలుతుంది. ఏడుపాయల దగ్గర బాడీ అయితే తేలుతుంది. ఓకే చూస్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ పార్కింగ్ ఉన్నది. మీ పోరిని తెచ్చుకొని ఎంజాయ్ తీసుకొచ్చి మీద ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. మావాన్ని దర్శనం తీసుకోండి గాయ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ దేవా వ్లాగర్ 01. ఈరోజు ఏంటిదంటే మీకు మెదక్ చర్చ్ అట్లాగే మీకు ఏడుపాయలు అయితే చూపించబోతున్నా గాయస్. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, వీడియో స్కిప్ అయితే చేయకండి. ఒక ఇన్సిడెంట్ అయితే ఫేస్ చేసినాం లాస్ట్ మినిట్లో. ఒక బాడీ అయితే బయటకు వచ్చింది వాటర్లోకి వెళ్ళి. చూసేయండి, స్కిప్ మాత్రం చేయకండి. బండి పేపర్ తీసుకొని మనం లైసెన్స్ తీసుకొని వచ్చినాం. ఓకే, మనది స్కూటీ అయితే కన్సిడర్ చేయాలంట. మనం బయటికి వెళ్ళి ఎవరన్నా బైక్ అయితే అడగాలి. బైక్ అడిగి మనం మళ్ళీ ట్రాల్ కొట్టాలి. బయటికి వెళ్తున్నా ట్రాల్ కొట్టడానికి అయితే. ఓకే, ఇంతకుముందు ఒకడు టర్నింగ్ చేస్తున్నా అని చెప్పి మంది క్యాన్సిల్ చేసి పడేసారు పాపం మంది. నిజంగా సిటీలో నేను 90 స్పీడ్ చిన్న గల్లీలో 96 కొట్టేటోని. దానికి అసలు అర్థం అవుతలేదు బండి ఏడ స్కిడ్ అవుతుందా గీరేడి అని చెప్పి. కానీ 1 hour later మాటేదో రాజులు చేసి అన్ని వస్తుండే ఆడ అంటే మెదక్కిలా. ఓకే గైస్, మెదక్ చర్చికి అయితే వచ్చేసినాం. మెదక్ చర్చి మీ అందరికీ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. మెదక్ చర్చికి అయితే వచ్చేసినాం. చూసిరా, ఇది వచ్చేసి మెదక్ కిలా ఎంట్రెన్స్. సరే, మెదక్ చర్చ్ ఎంట్రెన్స్ చూస్తున్నారా. మనమైతే ఇప్పుడు లోపలికి పోతున్నాం. అది పోయి ఆమీన్ ప్రభు అనదా, ఏమనదు. జై శ్రీరామ్ అనాలి. ఏమనదు, జై శ్రీరామ్ అనాలి. ఎంట్రెన్స్. ఓకే చూస్తున్నారు కదా, అందరూ ఈ మెదక్ కిలా గురించి ఏదో తేడాగా ఉందేంటి మాత్రం వస్తారు. నేను మాత్రం మీకు యూపీఆనికి వచ్చేసిన ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ ఉన్నది. మీ పోరిని తెచ్చుకొని ఎంజాయ్ తీసుకొచ్చి మెదక్ చర్చిరా. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఎంజాయ్ పండుగ ఎవడికి ఏమన్నాడు ఏమనంటే ఏం లేదు, ఒకటే మాట అన్నరి, అల్లలోయావు ప్రభువా అనురి. మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన ఏసిన వల్ల దీంట్లో డబ్బులు వచ్చిన కాక 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. జై శ్రీరామ్ చేసామంటే నీ ర్యాంప్ ఎక్కిస్తారు నేను ఇలా. సరే, మీకు వీడియో వీడికి స్టాప్ చేసి మీకు అయితే అలా పోయి చూపిస్తాం. ఇది మన గుడి లెక్కనే చెప్పులు లెక్కనే పెట్టాలి కాబట్టి మనం లోపలికైతే పోతున్నాం వితౌట్ చెప్పులు. మనం మీకు దగ్గరికి వెళ్ళి చూస్తురా, మీ అందరికి చూపించేస్తున్నా. హనుమాన్ టెంపుల్ అంటారు దీన్ని. ఇది మన హిందువులు హనుమాన్ టెంపుల్ దేవునితో ఊళ్ళకి అంటే మనం అన్ని దేవుళ్ళు చూస్తున్నారా. వీడియో వేసుకుంటే ఎవడేమన్నాడు జస్ట్ ఒక తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
ఓకే సైలెంట్గా ఉన్నాం ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి సైలెంట్ ఉన్నా guys. దేవుడు చూస్తురా క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. మెంటల్ బుర్రా పాడి ఎవరు కట్టిన కానీ మెదక్ చర్చ్ చూస్తురు కదా గైస్, ఇది మన మినీ మెదక్ చర్చ్ ప్లాన్. ఇది మీకు ఇంకా చూపించడానికి ఇగో ఇదైతే బ్యాక్ సైడ్ ఇట్లా వాటర్ అవి వస్తే రావింది లేదు మీకు లేదా నేను చూపిస్తా వాటర్ వస్తున్నాయి లేదా అని డోర్లా. ఓకే ఇట్లా మీదికి ఎక్కొచ్చు కానీ డోర్లు అయితే క్లోజ్ చేసి ఉంటాయి. మీకు చూపిస్తా నేను. ఇది బ్యాక్ సైడ్ నుండి నూకరా ఇగో చూస్తున్నారు కదా, ఇది డోర్. ఇగో మీరు కనుక అకృతి దొంగతనం వచ్చిన సంకనాకి పోతారు ఇళ్ళకి. ఓ మీకు యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా, ఇదైతే గుహ అనిపిస్తుంది కదా మీకు, అది స్టీల్ దేశ ఆఫీసరా. యాక్చువల్లీ గోల్కొండ కాడికి వెళ్ళి వీడికి ఇది ఒక స్వరంగ మార్గం. ఇది మీకు తెలుసు చాలా మంది మెదక్కిలా గోల్కొండ కాడికి వెళ్ళి. ఓకే సైడ్ వెళ్ళిపోదాం, దాన్ని బ్యాక్ సైడ్ ఎట్లుంటుందా ఇదే అది కిలానా, అది కిలానా, అది అదేమో గోల్కొండ కిలా, అది కిలా మెదక్ కిలా, అది మెదక్ కిలా. అది గాయ్స్ కిలాని అయితే మీకు చూపించేస్తున్నా. ఇక కనిపిస్తుంది కదా అక్కడ నుంచి కిలా అయితే కనిపిస్తుంది కదా, అక్కడి నుండి ఈ పరంగ మార్గం ఉంటుంది. అదేమో మెదక్ కిలా, ఇదేమో గోల్కొండ నుంచి స్వరంగ మార్గం. ఇది వెళ్ళిపోయాం ఇక ఆడ పోయి వచ్చామండి కొబ్బరికాయ దండం. ఓకే చూస్తున్నారు కదా మెదక్, చూస్తున్నారు కదా గోల్కొండ పండుగ రోజు ఆగమైన గిఫ్ట్లు ఇగో వీడైతే ఆగమైందంట. వీడు ఎట్లా అంటే కకృతి అటు వీడు ఏడ గిఫ్ట్ ఇస్తారు, ఏడన్నా భూమి పెడతారని పోతాడు, అందుకే ఆగమైండు. అంటే కకృతి అటు వీడు ఏడ గిఫ్ట్ ఇస్తారు, ఏడన్నా భూమి పెడతారని పోతాడు, అందుకే అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు మరి ఎందుకు ఆగమవుతారు. ఇలా మీ గర్ల్ ఫ్రెండ్ కానీ వాళ్ళని తెచ్చుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు పార్క్లో. కాళ్ళే ఆగుతున్నాయి. చూస్తున్నారు కదా గాయ్స్, ఇది మెదక్ ఇలా ఉన్న ఇగో సేమ్ ఇట్లా ఒక 4 ద్వారాలు ఉంటాయి ఇడికి వెళ్ళి. చూస్తున్నారు కదా, ఇటొకటి అటొకటి పైన ఉంటుంది. మీరు చూస్తే అలా కనిపిస్తున్నాయి మెట్లు అన్నీ ఉంటాయి, పోవచ్చు. మనకి ఒక ప్రభావం అయితే. ఓకే మీరు అన్నీ మిస్ అయ్యారు కానీ ఇంకోటి మిస్ అయ్యారు ఏంటిదంటే కాళ్ళకి కట్టేసి ఒకటి ఉంటుంది కదా ప్రభుకి, అదేంటి ఇదేమో మీకు యాక్షన్ తెలిసి ఉండాలా, తెలుసు కదా. ఇక్కడ క్యాండిల్స్ కొబ్బరికాయలు కొడతారు, క్యాండిల్ పెడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు, దీపం కింద ముట్టిస్తున్నారు, జాకన లావ్ చేస్తున్నారు ప్రభు అని. ఓకే ఈ నుంచి అయితే మనం వద్దా కిక్ అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, 7 పైలకి వెళ్ళాలి కాబట్టి మీకు సెకండ్ వీడియో 7 పైల కలదు. మెదక్ చర్చికి అయితే పోయినాం కదా, ఇప్పుడు మళ్ళీ 7 పైలకి తీసుకోతా అని చెప్పిన 7 పైలకి అయితే మనం వెళ్ళిపోతున్నాం గాయస్. 7 పైలకి చలో 7 పైల. ఓకే గాయస్ ఇప్పుడే 7 పైల ఎంట్రెన్స్ అయినాం మనం. ఇది 7 పైల డ్యామ్ లాంటిది. డ్యామో పాకం మనకు అంతా ఏడా తెలియదు కానీ ఇగో క్రేజ్ అంటే క్రేజీ వాటర్ ఫాల్స్ ఇవంతా. అట్లా చేపలు ఆడుతున్నాం వాళ్ళు మీకు కనిపిస్తున్నా కావచ్చు. చూపిస్తా ఏంటిదని అంటే గాయస్ చూస్తురు అదాగో మొత్తం అలలు అరపెక్కుతున్నాయి. చూసుకోవచ్చు క్రేజ్ అంటే క్రేజీ యూజువల్ ఇది. చూసుకోవచ్చు ఇంకా ముంగడికైతే మీకు తీసుకొని వెళ్తా.
గాయ్స్ క్రేజీ అంటే క్రేజీ. వాటర్ ఫ్లో మాత్రం మీకు ఫోన్ ఎట్లా అనిపిస్తున్నా కానీ ఇక చూడండి చేపల గాలలో అయితే వేస్తుండు బాయ్. చేపలు పడితే పడే చూద్దాం మరి కనిపిస్తుంది గాలం ఇక. ఏదో చిక్కింది 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 ఏదో చిక్కింది 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 కట్టే. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దొరికాను. కట్ట వచ్చింది బాయికి మొత్తం తీసుకోవచ్చు. అందరు చేపలు పడుతున్నారు. గుడ్ మార్నింగ్ బాయ్స్, గుడ్ టుడే తెచ్చిపెట్టుకుని ఇప్పుడు చేపలు పట్టకు వచ్చినాను. చేపలు పడుతున్నారు అందరూ, పెద్దోళ్ళు ముసలోళ్ళు కూరలు అందరూ. సరే ఇగో చూసుకోవచ్చు చేపల ఆటకైతే వచ్చారు వీళ్ళందరూ. సరే నేను మీకు ఇంకా మంచిగా ముంగటికి పోయి విజువల్స్ అన్ని క్రేజ్ అయితే క్రేజీ. ఇది అయితే అసలు వేరే లెవెల్. ఓకే మనమైతే ఎంట్రీ అయితే అయిపోతున్నాం గాయ్స్. 7 పాయల అమ్మవారి దగ్గరికి. ఇలాగే కదా రూట్ డ్యామ్ ఉంటుంది. ఓకే మనమైతే మీకు యూపీఎన్కి ఎంట్రీలోనే మీకు డ్యామ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాం గాయ్స్. క్రేజీ అంటే క్రేజీ విజువల్స్ ఉంటాయి. అగో చూడండి ఎన్ని కార్లు ఎన్ని కార్లు ఎన్ని కార్లు. ఒకప్పుడు నేను గిన్నె తానం చేసిన చిన్నప్పుడు నా పుట్టెనికలు ఇన్న ఇచ్చారు గాయ్స్. రోడ్ అయితే మొత్తం గలీజ్ ఉన్నది. ఫస్ట్ నుండి కొన్ని నెత్తిన నీళ్ళు అంటే ఇక్కడ ఆచారం ఎట్లా అంటే ఇక్కడ తానం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి కొన్ని నీళ్ళు నెత్తి మీద తలుకొని అయితే మనం వెళ్ళిపోదాం ఇక్కడికి వెళ్ళి. కానీ క్రేజీ అంటే క్రేజీ అంటే ಸ್ವರ್ಗವೇ ನನ್ನ ಬಾಯಂದಿದೆ ಪಾದವನ್ನ ಮೆಟ್ಟಿದಾಗ ರಾಜ ವೈಭೋಗವೇ ಮೈಮನ ಮೀಟಿದೆ ಕೈಯ ಬೀಸಿ ಕೂಗಿದಾಗ ಕಣ್ಣು మళ్ళొద్దాం ఆగబే మళ్ళొద్దాం ఆగబే మళ్ళొద్దాం ఆగబే. ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. మళ్ళొద్దాం ఆగరదా. ఓకే మీ గురించి అయితే పైనకి తీసుకోతున్నా గాయస్. పైన ఉంటుంది కాలు ఆగ్యం ఉంటుంది. ఓకే పైనకి అయితే వెళ్తున్నాం. మీ గురించి రిస్క్ అయితే ఇస్తున్నాం ఎందుకంటే నాకు ఈ కరా ఏం రాదు. మా అమ్మ చూసి మాత్రం 12 దొరుకుతాయి ఎందుకు అయినవు రాని. ఓకే ఇది పైన దీన్ని కోనేరు కాలువ అంటారా? దీన్ని అయితే కోనేరు కాలువ అంటారు గాయస్. చూస్తున్నారు కదా కోనేరు కాలువ. అక్కడ మాత్రం డేంజరస్ బోర్డు రాశారు, ప్రమాదం కాలువలోనికి వెళ్ళరాదు అని. ప్రమాద స్థలం అంట. ఓకే ప్రమాద స్థలం అంట వెళ్ళొద్దు. యాక్చువల్లీ ఇక్కడ ఒక 2-3 మెంబర్స్ అయితే కళ్ళ ముంగడే అనిపోయారు. నా కళ్ళ ముంగటనే చూస్తున్నారు కదా వాగు. మన మెయిన్ విజువల్స్ దగ్గరికి వెళ్దాం. మీకు ఇంకోటి చూపించేదంటే ఎండు చేపలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఎండబెట్టుకురు ఎండు చేపలు. అవి చేపలు రా అవి. అగో చూస్తున్నారు కదా ఎండు చేపలు ఇవి. బొమ్మిడి చేపలు ఎండు చేపలు ఏవో ఒకటి. క్రేజీ అంటే క్రేజీ. బాగా అయితే ఈత కొట్టడానికి వస్తలేదు చూసుకోవచ్చు. మనమైతే వెళ్ళిపోతున్నాం. కిందికి వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్ దేవుని అయితే చూపించేస్తాం. ఇప్పుడైతే నార్మల్గా మనం ఒక దేవుని కాడికి
హాస్పిటల్ మాకి చేసుకుంటారు కదా ఎన్ని కార్లు చూస్తున్నారా, కార్లు బైకులు, కార్లు. ఎడుపాలంటే చాలా ఫేమస్ ఇది. అది దగ్గర తెలియదు. దగ్గర ఉన్నాడు లైట్ తీసుకుంటాడు. ఓకే, బండి పార్కింగ్ గోపురం అయితే ఇది గాయస్. మనం అయితే గోపురంకి వెళ్ళిపోతున్నాం. గోపురం మనమైతే ఇప్పుడు గోపురం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, ఓకే చూస్తున్నారు కదా. ఓకే, మనమైతే ప్రవేశం అయితే అయిపోయినాం. మొన్నడాక అసలు గుడినా అనిపించలేదు. మొన్నడాక అసలు వాటర్ ఫ్లో, ఇప్పుడు వాటర్ ఫ్లో సౌండ్ ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నది. చూసుకోవచ్చు ఇంకా ఎంత విజువల్స్ చూసుకోండి. ఇంకో హాయ్, చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో మాత్రం బాగానే ఉంది. మీకు ఫోన్ ఉంది కాబట్టి ఏర్పడుతుంది, చూసుకోవచ్చు. ఇగో ఇంకా ముంగట ఇక్కడ ప్రసాదం కౌంటర్, లడ్డు కౌంటర్ ఉంటుండే. కౌంటర్ ఎగిరిపోయింది. అంత పెద్ద వరదలు వచ్చేసినాయి. మీకు మాక్సిమం ఆ వీడియో నేను లింక్కి మీకు ఆ వీడియోలు చూపిస్తే ఒక్కొక్కటి వాటర్ ఫ్లో ఎట్లా వచ్చినాయి అంటే మెంటల్ అయిపోతారు ఇక్కడ. చూసుకోవచ్చు. ఇంకో వాటర్ ఫ్లో అనేది క్రేజీ అంటే క్రేజీ ఓవర్ ఉంది. మీకు చూపిద్దామని ఇవన్నీ చూపించడానికి వచ్చేసిన. మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో చూపిస్తా మీకు. క్రేజీ అంటే క్రేజీగా చూస్తున్నారు కదా. ఇంకో దేవుడు, ఇక్కడ ఒక గుండు లాంటిది ఉంటుంది. ఏంటిదంటే రాధాగారు మనకైతే బొట్టు పెట్టేస్తారు. దేవుడు మనకు మంచిగా చూస్తాడు. ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ చూస్తారు కదా. ఇది టికెట్ కౌంటర్. అయితే టికెట్ కౌంటర్ చూస్తారు కదా గాయస్. ఎంట్రెన్స్ అన్నీ ఇలా వచ్చి అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి గాయస్. చూపిస్తుంది కదా, అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. చూసుకుంటారు కదా గాయస్. మనమైతే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం అమ్మవారి నుండి. మనం ఇది తీసుకోదామనుకున్నాం కానీ తర్వాత మస్తు ఎక్కువసేపు మనం ఏమి ఉంటాం కాబట్టి చూసుకుంటారు. అమ్మవారు చూసుకోవచ్చు. బయటకి అయితే ఇప్పుడే జస్ట్ అయినాం మనం. ఒకప్పుడు ఇక్కడ అంతా పెద్ద రేకులు ఏమో ఉండే, అసలు ఎవ్వరికి ఎండ కొట్టకుండా. ఇప్పుడు ఓకే, మనమైతే ఇప్పుడే గుడిలోకి వెళ్ళి ఇప్పుడే బయటికి వచ్చినాం. ఇగో చూసుకోవచ్చు. ఇది ఇంత పురాతనం కాలకి వెళ్ళి ఇంతవరకు ఎప్పుడు ఒక రాయి పడలేదు. ఆ మధ్యలో చూస్తురా, చిన్నది కానీ ఏది కానీ ఏంటిది ఎక్కడ ఏం పడలేదు. ఇంకా యూజ్ చేస్తా నడరా కొడదాం కదా. కొబ్బరికాయ ఒకప్పుడు గీడ కొడుతుండే, దీనిపైన కొడుతుండే, ఈడ కొడుతుండే. ఒకప్పుడు కొబ్బరికాయ ఈడ కొడుతుండే, వరదలకు మొత్తం వచ్చి కొట్టుకోయింది కాబట్టి అక్కడ వేసిర్రు మళ్ళా కొత్తగా. చూసుకోవచ్చు. సరే, మీకు ఒక బెస్ట్ థింగ్ చెప్పాలి. ఏంటిది అని అంటే, ఇంట్లో వైఫ్ ఓన్లీ వైఫ్ ఇంట్లో మునిగితే వాళ్ళకి పిల్లలు అవుతారని ఇక్కడ పిల్లలు అవుతారని ఇక్కడ నమ్ముతారు. మీకు తెలుసో ఎంత ఎండ కొట్టినా, వాన కొట్టినా, చలి పెట్టినా, ఏదేమైనా సరే వాటర్ అనే డ్రాప్స్ కింద తగ్గదు. ఇంట్లో అంత పవిత్రం అని అంటారు. మనకి అది మనం పూర్లంగా కాబట్టి మనకు అర్థం కాదు, చెప్పడానికి నాకు వస్తలేదు. ఎందుకంత అయిపోయినా మీరు అర్థం చేసుకోవాలి.
పిల్లలు కానోళ్ళు మాత్రం ఇలా మునిగితే వాళ్ళ వైఫ్ కంపల్సరీ పిల్లలు అయితే ఇక్కడ నమ్మకం, ఇది ఆచారం లెక్క. ఇది ప్రతి ఒక్కరు మాత్రం ఇది ఫస్ట్ పెళ్లి కాగానే ఇటు సైడ్ వాళ్ళు మాత్రం ఇంట్లోకి వచ్చి స్నానం చేస్తారు ఇలా. ఓకే, మనమైతే కొబ్బరికాయ కొట్టినకే తెలిపోతున్నాం. ఇది ఐస్ క్రీమ్, అది గమ్మతుంది చూసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాం మనం. ఒకప్పుడు ఇవన్నీ ఎట్లా జిగ్జాగ్ ఇట్లా రావాలి, అట్లా పోవాలి. అన్ని వరదలకు వచ్చి రాడ్ల పైన ఎగిరిపోయినాయి. అరే ప్రసాదం కౌంటర్ లేదు కదా, లడ్డ కౌంటర్ లేదు కదా. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరికాయ నా వీడియో కొట్టు, నువ్వే అయిపోయినా. ఇంకైతే నేను ఇంకా క్రేజీ అంటే క్రేజీ చూపిస్తా. పైనకి వెళ్తే మాత్రం వేరే విజువల్స్ ఉంటాయి. అంటే క్రేజీ అడ్వెంచర్ లాంటిది ఇది. పైనకి వెళ్ళిన కొద్దికి బాగుంటుంది. మునిపుట్టకు దారి అంట. ఓకే, మునిపుట్టకు దారి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ మనకు అడుగులో కనిపిస్తూనే ఉంటారు. మొక్కులు ఉంటాయి కదా. అవునవును. అవో వచ్చేవాళ్ళని చూడండి ఎట్లా. కాకా ఇంత పైన షాప్ ఎట్లా ఇచ్చినవి? ఇది ఎట్లా తీసుకొచ్చినావు అసలు? ఇంతగానం సామాన్ ఇదంతా గ్యాస్ ఎత్తుకొచ్చినాం. నలుగురు ఎత్తుకొచ్చిరా అదేనే? ఇంత మీకు తీసుకొని వచ్చారు ఇదంతా? బండి ఎట్లా ఇచ్చారు? బండినా ఎత్తుకొని వచ్చిరా? బండి అన్ని లాటుకొచ్చినాము, సామాన్ వెనకెళ్ళి వచ్చిరా? బండి అన్ని లాటుకొచ్చినాము, సామాన్ వెనకెళ్ళి ఇక పర్మనెంట్ ఇన్నిగా వాన పడ్డ ఏమైనా ఎప్పటికీ. సరే పోయేటప్పుడు ఒక గ్లాస్ తాగుదాం. సరే తాదా మరి. ఓకే, ఎట్లా అంటే అంత ఫ్యామిలీ గురించి బ్రో, ఏం లేదు. ఎట్లా అంటే మేము ఎంత కష్టపడ్డా సరే ఫ్యామిలీ, కొడుకు, బిడ్డ సంథింగ్ వాళ్ళైనా సరే బాగుపడతారు కదా అని ఒక ఫీలింగ్ అంతే. ఏ ఫాదర్కైనా సరే, ఏ మదర్కైనా. ఓకే, మీకు పుట్ట ఇచ్చాడు కదా. ఓకే, మీకు ఇంతకుముందు ఒక దారి చూపిస్తాను కదా. ఫస్ట్ కన్నా వెళ్ళమన్నా చూస్తున్నారా కదా, ఇంకా పైన ట్రెక్కింగ్ చేసేది ఉన్నది. పోయేటప్పుడు మొక్కద్దు రా, చేస్తాం మనకి.
చూసారా రూట్ మరీ దారుణంగా ఉంటాయి. ట్రెక్కింగ్ మీ దోస్తులలా గుద్దలు దాగి ఓడోడు నడుస్తుంటాడు ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఏంటో రామారావు నాగేశ్వరరావు అని కామెంట్ చేయండి, ఇది ట్యాగ్ చేయండి, కామెంట్ వన్ పేరు కామెంట్ చేయండి, మనకి రీల్ ట్యాగ్ చేయండి. ముంగట బాగానే ఉంటుంది కదరా బాబు. రావుతులు వచ్చుకుంటాను అట్లా పెట్టి మొక్కుతారు కదా, తీరినాక వచ్చి తీసేయాలంట. ఫైనల్ అయితే మన దగ్గరికి వచ్చేసినాం. చిన్నప్పుడు ఈ పండ్లని ఓడోడు తిన్నాడు, మనకి ట్యాగ్ చేయండి. తిన్నావా పండులో ఏ ఒకటి మక్కలే మక్కగాను ఒకటైతే ట్రై చేస్తాను నేను. ఒకప్పుడు ఇవి బొంత పనులు అంటారు, వీటిని బొరి పండ్లు అంటారు. ఒకప్పుడు చాలా ఇష్టంగా తింటుండే, కానీ మక్కలేవి ఇవి. రష్ బాగానే ఉంది, ట్రై చేద్దాం. అంత బాగా ఏం లేదు, ఎట్లా అంటే బ్యాడ్ ఏం లేదు. ఇంకా ముంగటికి వెళ్ళాలి కాబట్టి మనం నేను వెయిట్ చేసి సాగలేం. ఇంకో అన్ని మొక్కులు ఎట్లా అంటే ఒక ఆచ అంటే వీళ్ళు ఒక నమ్ముతారు గాయస్. ఇట్లా బండ మీద బండ పెడతారు. ఎట్లా అంటే నాకు జరిగింది, నాకు ఏదైనా మొక్కు కోరుకొని, అంటే ఇది పెట్టాన మొక్కు కోరుకుంటారో మొక్కు కోరుకొని ఇది పెడతారో నాకే తెలీదు. ఇట్లా బండ మీద బండ పెడతారు, అంటే ఇది వాళ్ళు నమ్ముతారు. ఇట్లా యాక్చువల్లీ తీరిన మళ్ళీ ఏంటి అంటే ఏ మొక్కు అయితే అనుకుంటారో ఆ మొక్కు తీరినాక వచ్చి ఇవన్నీ తీసేయాలి. మరి కొంతమంది తీస్తారు, కొంతమంది తీయరు, వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఎట్లా అంటే మళ్ళీ ఏం చేస్తారంటే ఆ బండలను తీసేసి వేరే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటారు. అలాంటి పని చేయొద్దు. నీ బండలు నువ్వు ఏరుకొచ్చుకో, ఇక్కడికి వెళ్ళైనా సరే. ఇంకా ముంగడికి వెళ్దాం. ఓకే, అట్లా పైనకి ఎక్కొచ్చు. మీకు కొంతమంది ఓకే మీకు ఈ దేవుడు తెలుసుంటే ఆ దేవుని కామెంట్ చేయండి. దేవుని పేరు మునిపుట్ట అంటారు స్వామి. మునిపుట్ట ఈయనే స్థాపించాడు దుర్గమ్మ గుడిని. అవునవును, అర్థం కాదు. దుర్గమ్మ గుడి పెట్టడానికి కారణం ఏంటి? నేనేనా శక్తి మాత్రమే పెట్టి నిలపడం. మళ్ళీ ఇంత పైన పెట్టేసారు దేవుని. అక్కడ ముంగట పెట్టకుండా మొత్తం దేవుడు కదినా ముని ముని అనమాట. ఓకే, ముని అంటే తపస్సు చేసుకుంటా దుర్గామాత భక్తుడు. ఓకే, అందరు కలిసి ఇప్పుడు ఇక్కడ ఎవరు భక్తులు పెద్ద పెద్ద గురువులు ఉన్నా ఇక్కడ వెనకటి రోజులలో మునిపుట్ట అని అందరూ ఈయన్నే తపస్సు చేసుకుంటా భజనలు చేసుకుంటా ఇక్కడే ఉండేవాళ్ళనమాట. ఈయననే దుర్గామాతను నిలిపింది, ఆ శక్తి పూజ చేసేది. ఈయననే ఈ గురువు మునిపుట్ట అంటారు. ముని ఓకేనా, మంచి చెప్పాను. ఓకే, అంకుల్ మాత్రం మంచి ఎక్స్ప్లెయిన్ చేసాను మనకి. యాక్చువల్లీ మీకు తెలియకపోతే కామెంట్ చేయండి అని చెప్పిన. అంకుల్ మాత్రం మనకు డీటెయిల్స్ చెప్పాను.
ఇంకా పైనకి వెళ్ళాలి. వద్దనిపిస్తుందిరా నాకు. పోదామా? స్టెప్స్ ఉంటాయంట. ఓకే మనం పోదాము. పైనకి ఎక్కుదామంటుండు వీడు, మీ గురించి ఎక్కుదామంటున్నాం. నేను సరే అని అన్నా. డైలీ వాకింగ్ పోతున్నా కాబట్టి ఇలా వస్తున్నా, కానీ నార్మల్ అయితే రాకపోయేటోనే. ఏ పట్టుకో, అది పట్టుకో. చూస్తున్నారా గాయ్స్, మీకంటే మీకు వచ్చేసి గైస్ అటు వాళ్ళ బ్యాచ్ ఉంది, ఇటు మనము. ఇది చూస్తే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే మంజుమల్ వాయిస్. అటు సైడ్ ఉందా? ఓకే மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல, காதல் அல்ல. ఓకే పైనకి ఎప్పుడైనా వస్తే అంకుల్ దగ్గర మాత్రం తీసుకోండి, బాగుంటాయి, మాకు టేస్ట్ ఉంటాయి. చూసుకోండి అంకుల్కి అయితే వెళ్ళిపోయండి. ఇట్లా అంకుల్ చాలా కష్టపడుతుంది, ఇంత పైన ఒక్కడే ఎండరా ఇదంతా తెచ్చుకుంటాడు అంకుల్, కాబట్టి అంకుల్ మనం హెల్ప్ చేయాలి. ఓకే లడ్లు తీసుకొని అయితే ఇంటికి పోదామని అనుకునేసరికి పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటిదంటే ఫోన్పే ఉండదు, ఓన్లీ మనీ అనేసరికి వాడిని వీని అడిగే లోపల వాడు 5 రూపాయలు ఎక్కువ తీసుకొని 100 రూపాయలు క్యాష్ ఇస్తాను నేను తక్కువ అని చెప్పాను. సరే అని చెప్పి 100 రూపాయలు క్యాష్ తీసుకొని మనకు 5 రూపాయలు ఎక్కువ కొట్టి పైసలు అయితే తీసుకుని 100 ఇచ్చి 2 టోకెన్లు ఇచ్చిండు, 20 రూపీస్ కొట్టి లడ్డు ఇగో 60 ఇచ్చిండు. మనం అవే ఇచ్చేస్తున్నాం అన్నయ్యో. రెండు లడ్లు అయితే తీసేసుకున్నాం. ఫోన్పే అయితే లేదు, మీరైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. క్యాష్ రావాలంటే గుడిల దగ్గర చాలా కష్టం, అంటే చాలా కష్టం ఉంటుంది. ఓకే గైస్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఓకే గైస్ చూస్తున్నారు కదా, బాడీ అయితే తేలుతుంది, విడిపల్లి దగ్గర బాడీ అయితే తేలుతుంది. ఈ ఓల్ బాడీ ఏందో అర్థమైతే లేదు. ఓల్ చూసిరో మరి, ఒక ఆడామె లేడీ చూస్తున్నారు కదా. పోలీసు వాళ్ళకి ఉన్నారు, మనం పోలీసు వాళ్ళకి భయపడుతున్నాం వీడియో తిని. కానీ చూసుకోండి చూడండి మునిగిపోయింది. మనకి ఎప్పుడు అనిపింది తెలియదు, కానీ జస్ట్ ఇంతకుముందు ఇక్కడ భయ నేను అర్ధ గంట ముందు వచ్చి భయ ఎప్పుడు నేనే పోలీసు